హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ మీకు అర్థం కావాలి అంటే మీరు ముందు వ్లాగ్ ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది. సో నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అలా గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఒకసారి ముందు వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వ్లాగ్స్ షూట్ చేయలేదు, వెళ్ళబోయే 2 days ముందు షూట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇంట్రో ఇస్తాను చూడండి, కిచ్ కొంచెంతో. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా వాయిస్ని కొన్ని రోజులు బేర్ చేయండి ప్లీజ్, తప్పదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయిందనమాట వాయిస్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం అనమాట. నేను జస్ట్ ఇప్పుడే లేచాను, బెడ్ మీద ఉన్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలి. నార్మల్గా అయితే సాయంత్రం దాకా ఇలానే పడుంటాను, బ్రష్ చేసుకొని ఏ నైట్ డ్రెస్లోనో అట్లా పడుంటా. కాకపోతే మమ్మీ ఏంటంటే నా దగ్గరకు వచ్చినప్పుడన్నా కాస్త ఫ్రెష్ అయ్యి కనిపించు, నీట్గా కనిపించు అని చెప్పి అంటున్నారు 2-3 డేస్గా. అంటే నిన్న కూడా అట్లనే ఉన్నాను అనమాట. సో మా మమ్మీ కోరిక ప్రకారం ఈరోజు కొంచెం ఫ్రెష్ అవుదాం, పైగా హెల్త్ బాగాలేదు కదా, నేను అట్లా నైట్ వేర్లో ఉంటే కూడా మా మమ్మీకి నచ్చట్లేదు అనమాట. కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్గా కనిపిద్దాము అని చెప్పి అనుకుంటున్నా. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. నేను లేచి బ్రష్ చేసుకునేది చూసారు మమ్మీ. ఇంకా లేవంగానే నాకు కొంచెం హాట్ వాటర్ కాగబెట్టి ఇచ్చారనమాట తాగడానికి. అంటే నాకు 4-5 days నుంచి థ్రోట్ పోయింది, అంత పెయిన్ వస్తుంది కదా. ఆవిడకి నేను రాత్రి పాపం నాకు నా రూమ్లో దోమలు కుట్టేసరికి పోయి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో పడుకున్నాను అనమాట, మమ్మీ పక్కన. ఏమైంది, నేను దగ్గుతూనే ఉన్నాను నైట్ అంతా. మమ్మీకి స్లీప్ లేదంట. ఇంకా పొద్దున్నే లేచి పనంతా చేసేసుకున్నాను. నేను లేవంగానే ఇదిగో నాకు ఈ గ్లాస్తో ఇట్లా వాటర్ కాగబెట్టించారనమాట లేచింది చూసి. సో చూసారు కదా నాకు కిచ్ గొంతు ఎలా ఉందో. యాక్చువల్గా అప్పటికే నాకు ఫీవర్ తగ్గింది అనమాట, ఆ రోజే తగ్గింది. ఒక 2 days ఉండింది అనమాట, తగ్గింది. సో ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా బలవంతంగా లేచి కొంచెం ఫ్రెష్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. లేవంగానే మా మమ్మీ వామ్ వాటర్ ఇచ్చారు కాబట్టి ఇంకా అది తాగుదామని చెప్పి ఇలా బాల్కనీలోకి వచ్చానమాట. బాల్కనీలోకి రాగానే ఎన్ని ప్లాంట్స్ ఉంటాయో, నాకు చాలా చాలా ఇష్టం ఇక్కడ కూర్చొని ఇట్లా వాటర్ తాగుతూ కాసేపు ఉండటానికి. అండ్ ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక లేక్ రెడీగా ఉంటుందండి. మా ఇంటిని కలిదిగో ఇక్కడ కూడా ఒక లేక్ ఉందనమాట. బెంగళూరులో కూడా దగ్గరలో ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇంకా అది అయిపోయింది, వాటర్ తాగాను, ఫ్రెష్ అవుదామని చెప్పి ఇదిగో బట్టలు అవి తీసి పెట్టుకున్నాను అనమాట. బట్ మా మమ్మీ స్టార్ట్ చేశారండి మళ్ళీ కబోర్డ్స్ ఓపెన్ చేసి ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని తీయకుండా శారీస్ తీశారు. ఈ శారీ వేసుకుంటావా, ఈ శారీ వేసుకుంటావా, ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ శారీస్ అనమాట. ఇవి నేను కట్టిందే లేదు. యాక్చువల్గా నేను ఎక్కువ శారీస్ ఈ మధ్య కట్టట్లేదు అనమాట, అన్నీ అలానే ఉండిపోయాయి. ఆ శారీస్ నేను ఎలాగో కట్టను, మీరు కుట్టించేసుకోండి అంటే అవి అక్కడ పెట్టేసి నువ్వు కట్టుకుంటావా, ఇది కట్టుకో అది కట్టుకో, ఇది కొనుక్కున్నాను, నా దగ్గర ఈ శారీ ఉంది, అది ఇది అని చెప్పి అన్నీ చూపిస్తున్నారనమాట. నాకు ఓపిక లేని దానికి ఏంట్రా బాబు పొద్దున్నే షాప్ ఓపెన్ చేసి కూర్చోబెట్టారు నన్ను అనుకున్నాను. ఇంకెలాగోలా ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. వచ్చేసరికి దోశ రెడీగా ఉంది, ఓన్లీ 2 doses. యాక్చువల్గా నేను డయట్లో ఉన్నాను అప్పటికి. సో నేను ఈ దోశ కూడా తినకూడదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ తప్పట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయ్యేలోపు ఇవన్నీ ఫోల్డ్ చేసేసి సూట్ కేసులో పెట్టుకుందాము అని చెప్పి ఇంకా చేస్తున్నాను. అంటే రెడీ అవ్వడం అంటే ఎక్కడికో వెళ్ళటానికి కాదు, ఊరికే ఇంట్లో రెడీ అయ్యి నీట్గా కనిపించాను మమ్మీ అడిగారు కాబట్టి. ఇంక ఇవన్నీ కొన్ని ఇక్కడ పెట్టే ఉన్నాయి, కొన్ని తీసుకెళ్ళే ఉన్నాయి, అన్నీ సెగ్రిగేట్ చేసి సర్దేసుకుందాం అని చెప్పి నేను తీసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, ట్రైపాడ్ కూడా లేదు, అందుకనే ఇలా తీస్తున్నాను వీడియో. అండ్ ఇదిగో నేను బెంగళూరుకి తీసుకెళ్లాల్సినవన్నీ మా మమ్మీ ఇలా ప్యాక్ చేసి పెడుతున్నారు ఇక్కడ సర్దేసుకుంటానని. ఇంకా ఫోల్డ్ చేసినట్టు సర్దేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇవన్నీ వస్తువులు తీసుకో అన్నాను కదా, ఇవి డ్యామేజ్ అవ్వకుండా సర్దుకోవాలి. సో ఇంకా వీటి మీద అట్లా పెట్టి సైడ్స్లో అట్లా డ్రెస్సెస్ పెట్టడానికి నేను వీటిని ఐరన్ కూడా ఏం చేయించలేదు. ఫోల్డ్ చేసినట్టు ఇమీడియట్గా అలా సర్దేస్తున్నాను నేను. ఇట్లా సైడ్స్లో పెడితే కవర్ అయిపోయి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా, అందుకని అలా సర్దుతున్నాను. రెడీ అవ్వడం అయితే అయిపోయింది, అంటే ఎక్కడికో వెళ్ళడానికి కాదు, ఇంట్లోనే ఉంటాను. ఇంకా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడమే అనమాట. నాకు అస్సలు ఓపిక లేదు ఈరోజు ఇట్లా జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఉండడానికి కూడా. కాకపోతే మా మమ్మీ బాధపడలేక వేసుకున్నాను అనమాట. అండ్
ఇలా మధ్యలో మధ్యలో కొన్ని తీసుకెళ్లాల్సినవి అలా తెచ్చి పెడుతున్నారు. ఇదిగో ఇక్కడ శారీ పెట్టేశారనమాట. ఇది రెడీ అయిపోయింది. అండ్ సూట్ కేస్ కూడా కాట్ కిందనే పెట్టుకున్నాననమాట. ఫాస్ట్‌గా తీసుకోవచ్చు అనని. ఇట్లానే పెట్టేసున్నాను. ఇంకా కాసేపు ఫ్రెష్ అయిపోయాను కదా! ఇంకా రిలాక్స్ అవ్వడమే ప్రశాంతంగా. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లేచి కీన్వా కుక్ చేసుకుంటున్నాననమాట. అప్పటికి నేను రైస్ తినట్లేదు. అందుకని కీన్వానే తింటుండేదాన్ని. సో, నేనే కుక్ చేసుకుంటున్నాను. మమ్మీ అప్పటిదాకా ఎప్పుడు కీన్వా కుక్ చేయలేదనమాట. అందుకని నేనే చేసుకుంటున్నాను. కర్రీస్ మాత్రం చేసి పెట్టేవారు నాకు. డిఫరెంట్‌గా చేసి పెట్టేవారనమాట నా డైట్ వే. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ స్ప్రౌట్స్ తోటి దోస చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కాఫ్ ఎక్కువగా వస్తుంది కదా! నేను అంటే ఈ ఫుడ్ తినలేకపోతున్నాననమాట. స్ప్రౌట్స్ ఇవన్నీ రా ఫుడ్ తినలేకపోతున్నాను. అట్లా కాఫ్ వచ్చేటప్పుడు కూడా రా ఫుడ్ తినకూడదు అంటారు. సో, ఇంకా ఒక పని చేద్దాము, డైట్ ఉన్నట్లుంటుంది, రా ఫుడ్ కూడా తినకుండా ఉన్నట్లుంటుంది అనేసి స్ప్రౌట్స్ తోటి దోస చేసుకుంటున్నాను. అలా మీరు గనుక చేసుకోవాలంటే స్ప్రౌట్స్, మిర్చి, అల్లం అండ్ ఇది ఉంటుంది కదా! జీరా, కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఇది పెసర దోస చేస్తాం కదా! ఆ కన్సిస్టెన్సీలో మనం పిండి వేసేసుకుంటే దోస చాలా బావుంటుందనమాట టేస్ట్. ఏమో బావుంటుందో, లేదో, ఎలా ఉంటుందో నాకైతే తెలీదండి. ఎందుకంటే నేను చచ్చినట్లు అవే తినేదాన్ని నాకెంత హెల్త్ అప్‌సెట్ అయినా. సో, నేను ఆ దోస చేసుకొని బయటకొచ్చేసరికి ఇదిగో మమ్మీ పూజ గూడా అయిపోయుంది. ఈ పూజ రూమ్‌ని కొంచెం సెట్ చేయాలండి. అటు ఇటు, ఇటు అటు మార్చాలి ఫోటోస్. ఇక్కడంత నీట్‌గా లేవు. మాకేమో మేకులు కొట్టడం ఇష్టం లేక అలా పెట్టేసామనమాట. కానీ చేంజ్ జెయ్యాలి. అండ్ ఇంకా అయిపోయింది. కొంచెం ఆ రోజుకి సెట్ అయింది కదా! బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత నేను కాసేపు రిలాక్స్ అయిపోయాను మళ్ళీ. నాకు హెల్త్ అంత సపోర్ట్ చేయలేదనమాట ఇంకేమన్నా పనులు చేయడానికి గూడా. ఈవినింగ్‌గా వెళ్తున్నాను బయటకి. ఇదేంటంటే బొటిక్‌కి వెళ్తున్నాననమాట. మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాను. నేను స్నానం చేసి ఏదో డ్రెస్ ఏసుకున్నాను గానీ నా వల్ల అవ్వలేదనమాట. ఇక్కడ ఈ వీడియోలో చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే నాకు యెల్లో టీ షర్ట్స్ చాలా ఉన్నాయని. ఈసారి నెక్స్ట్ టైమ్ ఇంకా యెల్లో టీ షర్టే కొనకూడదు అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను ఇంతకుముందు కబోర్డ్స్ తీసినప్పుడు ఏమన్నా డ్రెసెస్ కొనుక్కునేటప్పుడు అనుకునేదాన్ని యెల్లోస్ ఎక్కువున్నాయి ఇంక కొనొద్దు అని. ఇప్పుడు చూస్తుంటే టీ షర్ట్స్ గూడా ఎక్కువున్నాయి యెల్లో అని జెప్పి అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇందాక ఓ డ్రెస్‌లో ఉన్నాను కదా! అది నేను డైలీ యూజ్ చేసే డ్రెస్ అనమాట. ఇదేంటంటే మ్యారేజ్‌కి ముందుది. ఏమన్నా లూజ్ అయి ఉంటదేమో ట్రై చేద్దామని వేసుకున్నాను. అస్సలు లూజ్ కాలేదు. టైట్‌గా ఉంది. అందుకని ఇలా చున్నీ వన్ లేయర్ వేసుకొని కవర్ చేశాననమాట. సో, ఇప్పుడు బయటికెళ్ళే పనుంది. అందుకని రెడీ అవుతున్నాను. మా మమ్మీ అంటున్నారు, "నువ్వు లూజ్ అయింది, టైట్ అయింది" అనే పేరుతోటి అన్ని డ్రెస్సులు వేసుకుంటున్నావు, తీస్తున్నావు. ఇక్కడ వాష్ చేసేదాన్ని నేను కదా అని అరుస్తున్నారు. బట్ ఒకే ఒక్క రోజు కదా! ఇంకా అందుకని ఏమనట్లేదనమాట. అదే ఇక్కడే కంటిన్యూగా ఉండి నేను అట్లా డ్రెస్సులు తీస్తూ, వేస్తూ ఉంటే చంపేసుండేవారు మా మమ్మీ. పని ఎక్కువ పెడుతున్నానని. సో, ఇప్పుడు మళ్ళీ బొటిక్ దాకా వెళ్ళి రావాలన్నమాట. అంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిందో లేదో చూసుకొని రావాలి. చూసారా ఈ 4 డేస్ ఉన్నాను నేను. ఈ 4 డేస్‌కి వాయిస్ ఎలా అయిపోయిందో. ఇక్కడ ఉన్నప్పుడంతా బొటిక్‌కి తిరగడమే పని అయిపోయింది. అంతా ఓపిక లేనప్పుడు కూడా ఈసారి వదిలేసి కాకుండా అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి, డ్రెసెస్, బ్లౌజెస్ అనుకున్నాను. అందుకే ఇంకా తిరుగుతూనే ఉన్నాను. నాకు బదులు నాకు బాలేనప్పుడు మా మమ్మీ కూడా తిరిగారనమాట. కానీ చాలా టైం తీసుకున్నారు స్టిచ్ చేయడానికి. మళ్ళీ కూడా వెళ్ళాను. అవ్వలేదంటే ఇంకా రిటర్న్ వచ్చేసామనమాట. ఆ రోజే నేను ఊరికి వెళ్ళాలి. మమ్మీ ఏంటంటే కర్టెన్స్ తీసుకోవాలి నేను, ఇద్దరం వెళ్దాము అన్నారు. సరే ఇన్ని సార్లు బొటిక్‌కి తిరిగాను. మా మమ్మీ కోసం ఒక్కసారి ఆ కర్టెన్స్‌కి తిరగలేనా అని చెప్పి బయటకు వెళ్ళాననమాట. మమ్మీ, నేను, డ్యాడీ వెళ్ళాము. సో, మేము అనుకున్న షాప్ క్లోజ్ అయిపోయి ఉంది. అసలు పూర్తిగా తీసేసారంట అది. సో, ఇంక మాకు మిగిలిన ఆప్షన్ ఒకటే అనమాట. అక్కడికి వెళ్ళాం గానీ చాలా కాస్ట్ అనిపించినియి. అంత టూ మచ్ కాస్ట్‌లో తీసుకోవాలని మమ్మీకి గూడా లేదనమాట. వాళ్ళేం చెప్తున్నారంటే క్యాటలాగ్ మోడల్స్ గూడా ఉన్నాయి. మీకు మీరు సెలెక్ట్ చేసుకుంది మేము రెడీ చేసిస్తాము ఆర్డర్ చేస్తే అన్నారు. నాకు ఆ క్యాటలాగ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఒక్కటి కూడా నచ్చలేదు. అంటే మా బడ్జెట్‌లో ఉండేవి నాకు నచ్చలేదు. బట్ ఇంకొంచెం ఎక్కువ వెళ్ళి చూస్తే ఏంటంటే అది టూ మచ్ అయిపోతుంది. అంటే ఒక సింగిల్ కర్టెన్ మనం 1000 పెట్టి కొనలేం కదా! విండో కర్టెన్. నాకది అసలు వర్త్ కాదనిపించింది. మేబీ అది చాలామందికి వర్త్, నాకైతే వేస్ట్ అనిపించిందనమాట. ఇంకా ఇంటికి తిరిగొచ్చేసాము. ఇక్కడ వద్దులే ఇంకెక్కడన్నా తీసుకుందాము అని చెప్పేసి వచ్చి మళ్ళీ బొటిక్‌కొచ్చానండి. నిజంగా ఇట్లా నేను తిరిగేది అనిల్ గనుక చూసుంటే పోయి అక్కడే ఉండు. ఒక బెడ్‌షీటు, పిల్లో, ఒక బాక్సులు తీసుకొనెళ్ళి ఫుడ్ తోటి అక్కడే ఉండిపో నువ్వు రావద్దు అని జెప్పుంటారనమాట. అన్ని సార్లు తిరిగాను. ఇంకా బట్టలు ఊరికే అలా అలా ఫోల్డ్ చేసేసుకొని బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నాను. ఏది టైలర్ దగ్గర ఇవ్వాలి, ఏది నేను తీసుకెళ్ళాలి అండ్ కొన్ని తె
ఇక్కడికి బెంగుళూరుకి తెచ్చుకోవాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను. అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాననమాట. ఇంట్లో మమ్మీ కొన్ని ప్రిపేర్ చేసినవి కూడా ప్యాక్ చేసి పెట్టేశారు. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని బస్ ఎక్కేసాననమాట. నాకెప్పుడు బస్‌లో ఇంత వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ లేదండి. ఇదే ఫస్ట్ టైం చూసారా ఏసీలోంచి వాటర్ వస్తున్నాయి. రాత్రంతా నిద్ర లేదు లిటరల్‌గా చెప్పాలంటే. వాళ్ళొక బెడ్‌షీట్ ఇస్తారు కదా బస్‌లో. అది మాకు వాడే అలవాటు లేదనమాట. నాకు గానీ, మమ్మీకి గానీ, అన్నయ్యకి గానీ, డ్యాడీకి గానీ డ్యాడీకుంది. నాకు, మమ్మీకి, అన్నయ్యకి లేదు యాక్చువల్‌గా. ఆ బెడ్‌షీట్స్ వాడము. ఇంక వాళ్ళిచ్చిన బెడ్‌షీట్ తోటి ఏం చేశానంటే, అదిగో నేను పడుకుంటాను గదా! నా మీదంతా అట్లనే ఉందది. వాటర్ ఏసీలో నుంచి వచ్చేసి, ఇంకా ఆ బెడ్‌షీట్ తోటి అది వైప్ చేసుకోవడానికి సరిపోయింది. ఎవ్రీ 1 అవర్‌కి లేదు హాఫ్ ఎన్ అవర్‌కి ఒకసారి అట్లా వైప్ చేసుకోవడానికి సరిపోయిందనమాట. చూసారా ఎట్లా ఉన్నాయో? అవంతా కారుతూ వెళ్ళి ఇదిగో కిందంతా చూడండి ఎట్లుందో. నాకైతే ఏడుపొచ్చిందనమాట. ఇదే ఆల్రెడీ నాకు బాలేదు. నేను అనిల్‌కి చెప్పాను నాకు ఏసీ బస్సొద్దు, నాన్ ఏసీ చాలని. కానీ తనేం చేశారంటే, ఈ వేడికి తట్టుకోలేవు నాన్ ఏసీ అయితే అని చెప్పి ఏసీయే చేశారనమాట. ఆ ఏసీ కూడా ఇంత బంపర్ ఆఫర్ తగిలింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇట్లా వాటర్‌గా ఇలా ఉంటుందని. నేను అనుకున్నాను బస్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నాను. కానీ చూసారా కాళ్ళ దగ్గర కూడా తడి తగులుతూ ఉంటే ఫస్ట్ అర్థం కాలే. పైన ఒక్కటే అనుకున్నాను. అక్కడ కూడా వాటర్ వస్తున్నాయన్నమాట. నేను అతనికి చెప్పాను, ఏసీలో నుంచి వస్తున్నాయి, ఏసీ తగ్గిచ్చేస్తాను అన్నాడు గానీ మర్చిపోయినట్టున్నాడు. ఏసీ తగ్గించలేదు. ఇంత వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకిదే ఫస్ట్ టైమ్. కాకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, లగేజెస్ ఇట్లా ఇవ్వడము అది చాలా బాగుండిందనమాట. నేను అందుకే కంప్లెయింట్ కూడా పెట్టలేదు. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా చూసుకుంటారులే అని. ఇంకా ఫైనల్లీ బెంగుళూరుకొచ్చేసాననమాట. ఇది బెంగుళూరుకి వచ్చేసే చాలా 2, 3 అవర్స్ ముందు నాకు నిద్ర పట్టక వీడియో తీసుకున్నాను. అనిల్‌కి కూడా అప్పుడే ఫోన్ చేశాననమాట. వచ్చేసాను అనని. తను ట్రాక్ చేసి చాలా 3, 4 అవర్స్ ముందున్నావు ఇంకా రాలేదు అనని, నా నిద్ర ఎందుకు చెడగొడతావు అని తిట్టారు. సో, నాకు ఇంకా నిద్ర పట్టక అప్పటి నుండి మేల్కొని మొబైల్‌లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాననమాట. సో, అంత హారిబుల్‌గా ఉండింది నాకు ఈసారి జర్నీ. అందులో హెల్త్ బాలేని దానికి అంత హారిబుల్ జర్నీకి నాకసలు లిటరల్‌గా ఏడుపొచ్చేసిందనమాట. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోతానా అన్నట్లుండే. సో, అలా నడిచిందండి కావలి నుంచి బెంగుళూరుకొచ్చేలోపు నాకు. ఇదండి ఈరోజుకి వ్లాగ్. మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఎక్సెప్ట్ హెయిర్ కట్ వీడియోస్. నాకు హెయిర్ కట్ చేసుకునే ఉద్దేశం లేదు. కామెంట్స్‌లో వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.